వేణోళ్లతో నిన్ను స్తుతించిన నీ రుణమును మేము తీర్చలేము నా తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయములు అయా స్థానిక సంఘ పెద్దలైనటువంటి మా ప్రియ సహోదరులు అయా వలసముల రాజేష్ ఖన్నా గారి యొక్క కుటుంబం చెంత నాయన మా సహోదరి సౌందర్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రియబిడ్డలను బట్టి నా తండ్రి మీరు చేసినటువంటి మేలు ఆశీర్వాదపు కార్యములను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కృపలో నా తండ్రి నాయన నీ బిడ్డలు మీరు దీవించినందుకు స్తోత్రాలు అయా. మీరు ప్రేమించి వచ్చినటువంటి 20 కుమార్తెలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. బ్లెస్సీని బట్టి నా తండ్రి, షారోను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. బ్లెస్సీని మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు. బాల్యములో నుంచి యవ్వనములోనికి అడుగు పెట్టడానికి నాయన నీ కృపనిచ్చినందుకు అనేక స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు చేసినటువంటి మేలు కార్యములకు ప్రతిగా అయా బిడ్డలు ఆస్వాదిస్తున్నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు. బిడ్డలకు నూతన వస్త్రాలను బహుకరిస్తూ ఉండగా నూతన వస్త్ర బహుకరణ స్తుతి కూడిక అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఈ స్తుతి కూడికలో నా తండ్రి పాటల ద్వారా నేను స్తుతించనై ఉండగా మంచి స్వరాలను మీరు మాకు దయచేయటానికి నీ కృపనివ్వండి నాయన నీకే స్తోత్రాలు. ఆరాధనలో తోడుగా ఉండండి. సజీవమైన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడటానికి నీ కృప దయచేయండి. బిడ్డలిరువురికి దీవెనకరముగాను అయా కూడి వచ్చిన జనులకు ఆశీర్వాదకరముగాను ఈ కూడిక జరిగించబడటమును నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నాయన నీకే స్తోత్రాలు. ఆయన ఈ స్తుతి కూడికలు అయ్యా ఈ ఫంక్షన్ లో నా తండ్రి కూడి చేరి వచ్చినటువంటి బంధుమిత్రాదులను బట్టి అయా చుట్టాలను బట్టి రక్త సంబంధికులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నాయన నీకే స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతటిలో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావములను మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా దయచేసి గమనిద్దాం. స్తోత్రం చెల్లింతుము కంటి పాపవలె కాచి దయగల హస్తముతో బ్రోసే నడిపించితివి. దయగల హస్తముతో బ్రోసే నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. ఆనందకారములు కాంతిలోయలలే ఆనందకారములు కాంతిలోయలలే కృషించితో నీలకా కృపలతో బలపరచుతివి. కృషించితో నీలకా కృపలతో బలపరచుతివి. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన
నా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సాగితే సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సాగితే స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము సీయోను మార్గములో అనుషేధనలేవగా సీయోను మార్గములో
వెరీ గుడ్. బిడ్డలు ఇరువురు కొరకు క్లాస్. కూడా కోరిన వెంటనే కూడా చక్కగా వాళ్ళ తాతగారు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దిమ్మన తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానము ప్రియులు సహోదరులైనటువంటి రాజేష్ ఖన్నా గారి కుటుంబానికి దేవుని ఆశీర్వదించినటువంటి బిడ్డలు ఇరువురికి కూడి చేరి వచ్చినటువంటి మనందరికి దేవుని కృపా సమాధానము తోడైనగాక. ఆమేన్. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగములోనికి మనం ముందు కొనసాగే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సమయ అనుకూలతను బట్టి దేవుని వాక్య భాగముల కంటే కూడా బిడ్డలిరువురిని కూడా ఆస్వాదిస్తూ ఆ గ్రీటింగ్స్ అనేటువంటి ఆ గ్రీటింగ్స్ తెలియపరచటము ఎంతో శ్రేష్టమై ఉందని కూడా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకులు బుజ్జి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి కొద్ది మాటలు లేఖన భాగములెత్తి బిడ్డలిరువురిని కూడా బ్లెస్ షారోన్ ఆస్వాదిస్తూ గ్రీటింగ్స్ తెలియపరచగలిగిన వారిగా కూడా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన.
మహిమ కలిగిన రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా ఇదిగో తండ్రి, స్థానిక సంఘ పెద్దలైనటువంటి మా ప్రియ సహోదరులు రాజేష్ ఖన్నా గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించిన దేవుడు నాయన. మా సహోదరి అయా సౌందర్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బ్లెస్సీ, అలాగే షారోన్ అయా బ్లెస్సీ పట్ల నా తండ్రిని ప్రణాళికతో కూడిన కార్యాన్ని మీరు జరిగించిన గొప్ప దేవుడు అయినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు చేసిన మేలు కార్యములను అయా స్తుతులు చెల్లించుచు నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు. నూతన వస్త్రాలను బిడ్డలకు బహుకరిస్తూ నూతన వస్త్ర బహుకరణ స్తుతి కూడికను బిడ్డలు ఏర్పాటు చేయబడ్డారు. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించావు. మంచి స్వరాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో నా ప్రభువా అయా గ్రీటింగ్స్ రూపకముగా నీ లేఖన భాగములెత్తి అయా బిడ్డలను ఆస్వాదిస్తున్నా తండ్రి నా ప్రభువా. నీ దైవ సేవకులు ఈ స్థలంలో నిలవబడవచ్చు ఉండగా యేసయ్యా మీరే మాతో మాట్లాడటానికి నీ కృప దయచేయండి. నీ దాసుల నోటి ద్వారా పలకబడే ప్రతి మాట కూడా అయా బిడ్డలకు దీవెనకరముగాను ఆత్మీయమైనటువంటి మార్గములు నడిపించడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రాలు. మీరే తోడు నీడగా ఉండి నడిపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములు అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, భోజనం చేయగలిగిన వారు బీపీలు, షుగర్లు ఇలాంటి వగేరా వగేరా కాబట్టి భోజనాలు స్టార్ట్ చేయటం జరిగింది. దయచేసి గమనించి ప్రార్థన కూడికలో కూర్చోగలిగిన వారం కూర్చుందాం. అలాగే ఆ ఆరోగ్య స్థితిని బట్టి భోజనాన్ని చేయగలిగిన వారు దయచేసి మీ కొరకై ఆ భోజనాన్ని సిద్ధపరచడం జరిగింది కనుక వెళ్ళి భోజనం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకులు ఆ బుజ్జి పాస్టర్ గారు ఉన్నారు. బిడ్డలిరువురిని కూడా ఆస్వాదిస్తూ కొన్ని మాటలు ఆశీర్వాదకరంగా గ్రీటింగ్స్ రూపకంగా అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నట్లయితే దయచేసి మీరు మీ కొరకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. ఇంతవరకు ప్రభువుని స్తుతించాం. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం వినబోతున్నాం కనుక దయచేసి వచ్చినటువంటి ప్రియులకు ఎవరికైనా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు భోజనం చేయాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాం. అంతకంటే మరి ఆత్మీయ ఆహారమే ముఖ్యం. తర్వాత తీసుకున్నాంలే శరీరాహారం. ఉదయకాలం టిఫిన్ కూడా చేసి వచ్చాం అన్నవాళ్ళు పిల్లరా, మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువుకే కలుగును గాక. ప్రభువునందు ప్రియులు మరి తమ్ముడు మరి సంఘ పెద్ద కూడా మరి ఏఎంసి సంఘ పెద్ద మరి తమ్ముడు రాజేష్, అలాగే ప్రియ చెల్లి సౌందర్య వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన చక్కని పాపలు షారోను ప్రియుల షారోను బ్లెస్సి మరి బిడ్డల విషయమై దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేశారు. దీనికి 2 లేఖనాలు ఆధారము. ఒకటేమో 103వ కీర్తన దావీదు రాజు సెలవిచ్చినట్లుగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనవద్దు, మనం ప్రభుని స్తుతించాలి. 2వ కారణం మరి అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్పినట్లుగా ప్రతి విషయంలో కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది యేసు క్రీస్తునందు మన విషయమై దేవుని చిత్తము అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. మన జీవితంలో జరిగే ప్రతిదానిని బట్టి ప్రభుని స్తుతించాలని దేవుని లేఖనం మనకు తెలియజేస్తున్నాం పిల్లరా. కనుక ప్రతి సందర్భాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. కుటుంబ సభ్యులు మరి దేవుడు చేస్తున్న భవిష్యత్తులో చేయబోతున్న ప్రతి మేలును బట్టి గుర్తించి ఈ రీతిగా ప్రభుని స్తుతిస్తూ మరి ఇది సాంప్రదాయం కోసం ఆచారం కోసం కాదు కానీ కేవలం ప్రభువుని మహిమపరిచేందుకు ఇలా ఏర్పాటు చేశారని నేను నమ్ముతున్నానండి. మరి నిజమేనండి పాస్టర్ గారు, ఇది కేవలం ప్రభు మహిమాత్మై ప్రభువుకు ఘనత కలగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందని నేనైతే విశ్వసిస్తున్నాను. సమస్త ఘనత మహిమ మన ప్రభువుకే కలుగును గాక, ఆయనకే చెల్లును గాక. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మీతో పంచుకుంటాను. తర్వాత పాస్టర్ గారికి నేను సమయం ఇస్తాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి బైబిల్ గ్రంథాన్ని గురించినటువంటి నా విశ్వాసం, నా సాక్ష్యం ఏంటంటే
సకల సమస్యల పరిష్కారముగా, సకల ప్రశ్నలకు జవాబుగా దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఏమని వినపడుతుందా? బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వటంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే సకల సమస్యలకు పరిష్కారం పొందాలని, సకల ప్రశ్నలకు భూమి మీద బతుకుతున్నప్పుడు మనకి ఏదైతే ప్రశ్నలు వస్తాయో ఆ ప్రశ్నలన్నిటికీ బైబిల్లో ఆన్సర్ ఉందండి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం వరముగా దీన్ని తీసుకోవాలా. దేవుడు వరముగా దాన్ని మనకు అనుగ్రహించాడు. పేతురు, అపోస్తుడైన పేతురు సంఘానికి 2వ పత్రిక రాస్తూ అన్నాడు కదా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, దాని యందు లక్ష్యం ఉంచినప్పుడు మనకు మేలంటండి. దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచినప్పుడు మనం మేలు పొందుతామని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అందులో నుంచి దేవుని వాక్యం నుంచి 1-2 వచనాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతాను. మరి సమయం నాకు పాస్టర్ గారు చెప్పలేదు. మరి పాస్టర్ గారు దేవుని పరిశుద్ధ వాక్యంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము, ప్రభువుకు స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తున్నాను. మరి బైబిల్ తీసుకొచ్చిన వారు చూడడానికి ప్రయత్నించండి, లేని వారు శ్రద్ధగా ప్రభు మాటలు వినొచ్చు. 15:7 నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8 కూడా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానంలో దీవించును గాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నామని, చిన్న మాట ప్రార్థన. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున అల్పులమైన మా జీవితంలో మీరు చేస్తూ ఉన్న చేయబోతున్న ప్రతి మేలును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ కృప చేత మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన మీ కుమారుడు రాజేష్ కొరకు, మీ కుమార్తె సౌందర్య కొరకు మీకు స్తోత్రాలు. బిడ్డలను ప్రేమించిన ఆయన మీరు అనుగ్రహించిన చక్కని కుమార్తెల కొరకు ప్రభా మీకు స్తోత్రాలు. షారోను బట్టి, బ్లెస్సింగ్ను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, బిడ్డలను బట్టి ఈ మధ్యాహ్నం ఈ రీతిగా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడింది. ఆ పాపనిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. భవిష్యత్తులో ప్రభా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ ప్రణాళిక, భూమి మీద జరుగుతున్న నీ ప్రణాళికలో, నీ పనిలో బలమైన పాత్రలుగా, పనిముట్లుగా వాళ్ళు ముందును గాక తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఏర్పాటు చేయబడిన ఈ పరిస్థితి అంతటి కొరకు ప్రభా మీకు స్తోత్రాలు. వచ్చిన బంధువులు, రక్త సంబంధులందరి కొరకు ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరం ఈ స్థలంలో ఉండడాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక ప్రభా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇప్పుడు నీ వాక్యం వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభా మీ జీవాన్ని, మీ జీవపు వాక్కులను, మీ పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను, మీ పనివాడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమకూడిన ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనాలు, ప్రభు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భాన్ని బట్టి మరి ప్రియులకు, బిడ్డలకు ప్రత్యేకమైన దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన ప్రభు, మన ప్రియ రక్షకుడు, ప్రాణ రక్షకుడైన యేసు ప్రభువారు మరి తనను విశ్వసించిన, తనను వెంబడిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాటలు. తనను వెంబడించే వారిని మాత్రమే కాదు, ఎవరైతే భవిష్యత్తులో విశ్వసించబోతున్నారో, వెంబడించబోతున్నారో, అనుసరించబోతున్నారో వారందరినీ ఉద్దేశిస్తూ ప్రభు చెప్పినటువంటి మాటలు. ప్రభు అన్నారు కదా, నేను ద్రాక్షావళిని, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారో వారు తీగలుగా పోర్చబడ్డారు. ప్రభు ఏమో ద్రాక్షావళి, నమ్మిన వారు, విశ్వసించిన వారందరూ కూడా ఎవరై ఉన్నారంటే వారు తీగలై ఉన్నారని ప్రభు చెప్పారు. తీగ ద్రాక్షావళిలో ఉంటే ఎలాగైతే ఫలించిందో అలాగే ప్రభువులో ఉన్నప్పుడు మనము ఫలిస్తాము అని ప్రభు చెప్పారు. ఫలించుట అనగా దీవించబడుట, ఫలించుట అనగా వర్ధిల్లుట, ఫలించుట అనగా విస్తరించుట, ఫలించుట అనగా
వ్యాపించుట, ఇన్ని అర్థాలు అన్నమాట. ఆ ఒక్క మాటలో ఫలించుట అనే మాటలో ఆశీర్వదించబడుట, వర్ధిల్లుట, ఈ బ్లెస్సింగ్ ప్రారంభంలో మానవులను సృష్టించినప్పుడే దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. మానవులను దేవుడు సృష్టించి వారిని ఆశీర్వదించి ఇలాగ నేను అనేటువంటి మాట ఆదికాండం 1:26 వచనంలో మనము గమనిస్తాం. వారిని సృష్టించినాక వారిని దీవించడంట. ఎట్లనగా వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి వ్యాపించి దానిని లోబరుచుకొని దానిని ఏలమన్నాడు. రూలింగ్ కూడా ఇచ్చాడు ప్రభు మనకి. కాబట్టి దేవుని ఆశీర్వాదం అన్నమాట అది. ఫలించుట అనగా ఆశీర్వదించబడుట, ఫలించుట అనగా అభివృద్ధి పొందుట, ఫలించుట అనగా వర్ధిల్లుట, ఫలించుట అనగా విస్తరించుట, ఫలించుట అనగా వ్యాపించుట. ఇన్ని అర్థాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనము ఫలించే వాళ్ళమై ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మనం విశ్వసించిన వారు అభివృద్ధి పొందిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని యేసు ప్రభు కోరుకున్నాడు. అయితే ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదం, ఈ విస్తరించుట, ఫలించుట అనేది ఎలాగంటే ప్రభు చెప్పాడు కదా, నాయందు నిలిచి ఉన్నప్పుడు. ప్రభు అన్నాడు కదా అదే అధ్యాయంలో, ఒకసారి మీరు గమనించినట్లయితే నాలో నిలిచి ఉన్నాను అన్నాడు. 4వ వచనం, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. నాయందు మీరుంటే మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. కాబట్టి మనము ప్రభువులో ఉన్నప్పుడు ప్రభు మనలో ఉంటాడు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలింపలేరు అన్నాడు. కాబట్టి ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదము, ఈ విస్తరణ, వ్యాపించుట అనేది పిల్లరా ఎప్పుడు మన జీవితంలో జరిగిందంటే, అంటే ఎలా ఆశీర్వాదం మరి శారీరకంగా, మానసికంగా, మరి ఇంకా చెప్పండి ఆధ్యాత్మికంగా, మరి ఇలా మనం అన్ని విషయాలు కూడా మనం అభివృద్ధి పొందిన వారమై ఉండాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు మనం దీవించబడాలి అంటే మనం ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉంటేనే ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతాయి. ప్రభు అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయగలరు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువులో కనుక ఉన్నట్లయితే మనం అన్నీ చేయగలము, ప్రభువుకు వేరుగా మనం ఏది చేయలేము అని ప్రభువే చెప్పాడు. ప్రభువులో కనుక మనం ఉన్నట్లయితే అన్ని విషయాల్లో మనం దీవించబడతాము. భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మనము దీవించబడతాం. కారణం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏదైతే అవసరమైందో అదంతా ప్రభువులోనే నిక్షిప్తమై ఉన్నదని బైబిల్లో మనం చూస్తున్నాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నవని ప్రభు వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక మనము ఆయనలో నిలిచి ఉండాలి. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తప్ప ఎలాగైతే ఫలింపదో అలాగే ప్రభువులో మనం నిలిచి ఉంటే తప్ప మనము ఫలింపలేము. కనుక మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, విస్తరించాలంటే మనము ప్రభువులో ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండాలి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. అంటే అర్థం ఏమిటి? ప్రభువులో నిలిచి ఉండుట, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండుట అనగా అర్థం ఏమిటంటే యేసు ప్రభు వారికి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండుట అనగా యేసు ప్రభువులో నిలిచి ఉన్నట్టంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంది. యేసు ప్రభువుకు మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో మనం నిలిచి ఉండాలి. యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమయ్య ఉన్నాడు, అంతకంటే ముందుగా ఆయన వాక్యమై ఉన్నాడు అనే మాటలు. యేసు ప్రభువుకు వాక్యం అనే పేరు పెట్టబడిందంట. యోహాను సువార్త 1:1 అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం మన యొక్క ఉందంటే యేసు ప్రభువే మన దగ్గర ఉన్నాడని అర్థం అన్నమాట. దేవుడు గ్రంథమై అక్షర రూపమై మన చేతులకు వచ్చాడు. దాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం, ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు దాని ప్రకారం మనం జీవిస్తున్నాం అనేది దాని మీద మన అభివృద్ధి, మన ఆశీర్వాదం ఆధారపడి ఉన్నది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ద్రాక్షవల్లి అనగా వాక్యము, ద్రాక్షవల్లి = వాక్యము. కాబట్టి వాక్యములో నిలిచి ఉండాలి. మొట్టమొదటి ఎక్కడ ఉండాలి? మనం వాక్యములో నిలిచి ఉండాలి. మీరు వాక్యం ఇరుమారు మాత్రమయ్యండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారై ఉండాలి.
దేవుని స్తోత్రం. మనం చేసే ప్రతిదానికి వాక్యము ఆధారం ఉండాలి, వాక్యము రుజువు ఉండాలి. వాక్యము లేకుండా మనం చేసేదాన్ని దేవుడు అంగీకరించడు, ఆమోదించడు. దీన్ని మొట్టమొదటిగా మనం ఎదిగిన వారమై ఉండాలి. ఏం చేద్దాం, భారతీయులమై ఉన్నాం, మనం రక్షణ పొందే గాని అవి ఇంకా మనల్ని పట్టి పీడుస్తానే ఉన్నాయి. అది రక్షణ పొందేం గాని ప్రభు అన్నాడు కదా. ప్రభువు గురించినటువంటి మాట ఏమిటంటే హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని మన ప్రభువుకు పేరు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి మనం కూడా ఎలా ఉండాలంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో వారిలో నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకముగా ఉంది అనే మాట. యేసు ప్రభు ప్రత్యేకముగా ఉన్నాడు పిల్లరా. ఆయన పిల్లలమైన మనం కూడా ఏముండాలి, కలగా పులంగా ఉండాలి కదా ఏమా. ఆయన పిల్లలమైన మనం కూడా కలగా పులంగా ఉండాలి. లోకమంతా ఒకటైతే నువ్వంతా ఒకటవుతావు ఏందయ్యా, అందుకు కదా ఇట్లా జరుగుతుంది నీకు. ఒక పక్క నష్టం జరుగుతున్నాయి, నీకు గుర్తురాట్లా పిల్లరా. దీని ఫలితాలు భవిష్యత్తులో మనం చూడగలుగుతాం. దేవునికే మహిమ కలుగునుగా. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి. వాక్యములకు విధేయులమై ఉండాలి. వాక్యము చెప్పింది చేయాలి, వాక్యము చెప్పంది మనం చేయకూడదు. వాక్యం చెప్పిన దాని విషయంలో మనం రోషం కలిగి ఉండాలి. వాక్యం చెప్పని దాని విషయంలో మనము రాజీ పడకూడదు. నచ్చనోడు స్తోత్రం చెబుతారా, నచ్చినోడు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు మాత్రమే మహిమ పొందండి. వెనుక మీ దాసుడు కూడా మాట్లాడుతుండగా మీరే మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువును, ప్రాణ ప్రియుడు, మా రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి క్రీస్తునందు ప్రియులారా, సహోదరులైనటువంటి రాజేష్ ఖన్నా గారి యొక్క కుటుంబీకులు ఆ మేనమామ గారిని సిద్ధపరచాలని, అదే రీతిగా నూతన వస్త్రాలను సిద్ధపరచుకొని తీసుకుని రావాలని కూడా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కొద్ది మాటలని మనం దేవుని పరిశుద్ధ వాక్య భాగంగా జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన శ్రేష్టమైన మాటలు తెలియపరుస్తూ 145వ దావీదు కీర్తన మొదటి 2 వచ్చిన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. దయచేసి ఆ సహోదరి సౌందర్య యొక్క అన్నగారు అలాగే తమ్ముడు గారు నూతన వస్త్రాలను సిద్ధపరిచినట్లయితే తీసుకుని రావాలని కూడా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. కృపా కనిక్రమ కలిగిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మా ప్రియులైనటువంటి రాజేష్ ఖన్నా గారి కుటుంబాన్ని మీరు దీవిస్తూ మా సహోదరి సౌందర్యాన్ని మీరు ఆస్వాదించండి ప్రభు. నీకే స్తోత్రాలు. అలాగే మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్, అలాగే షారోన్ బిడ్డలు ఇరువురిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. బ్లెస్సింగ్ మీరు జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు నా తండ్రి, స్తోత్రాలయ్యా. బిడ్డలు ఇరువురిని కూడా ప్రేమించిన ఆయన మేనమామ గారు ఇరువురు కూడా నా తండ్రి వారి కుటుంబముతో కూడా కలిసి నూతన వస్త్రాలను బిడ్డలకు బహుకరిస్తూ ఉండగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అయ్యా మేనమామ గారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. ఆయనకే స్తోత్రాలు. మీరే తోడు నీడగా ఉండండి. బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించిన ఆయన నీ కృపలో నిత్యము కూడా బలపరచబడటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమును అడుగుచూ ఉన్నారు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సహోదరులైనటువంటి రాజేష్ ఖన్నా గారు, సహోదరి సౌందర్య ఇరువురు కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఉన్నాయి. కానీ దావీదు భక్తుడు ఒక రాజు స్థితిలో ఉన్నప్పటికీ కూడా, రాజు గారి కేటర్లో ఉన్నప్పటికీ కూడా దావీదు ఏమంటూ ఉన్నాడంటే, రాజు అయినటువంటి
నా దేవా అని చెప్పి అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరయ్యా అని చెప్పి అంటే ఈ లోకములో ఉన్న సైన్యానికి, ఈ లోకములో ఉన్న రాజ్యానికి, ఈ లోకములో ఉన్నటువంటి సంఘానికి, ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు నేను రాజునైనప్పటికీ కూడా రారాజు అయినటువంటి వారు ప్రభు అయినా దేవుడు మాత్రమేనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారు చప్పలు కొట్టి బిగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి గొప్ప స్థితి కలిగి ఉన్నటువంటి దావీదు అంటూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను స్తుతించుచు ఉన్నాను, నేను నిన్ను కనపరుస్తూ ఉన్నా, కీర్తిస్తున్నా. కారణం ఏంటి అని చెప్పి అంటే నీవు నా పట్ల జరిగించిన, నీవు నా కొరకై సిద్ధపరిచిన, నీవు నా కుటుంబంలో చేసిన కార్యములను బట్టి నేను నిన్ను ఘనపరచకుండా ఉండలేకపోతూ ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తన్నును తాను తగ్గించుకుని దేవుణ్ణి గొప్పవానిగా ఎంచగలిగినటువంటి వానిగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సహోదరులైనటువంటి రాజేష్ ఖన్నా గారిని, అలాగే సహోదరి సౌందర్యాన్ని దేవుడు ఆస్వాదించాడు. వారి దాంపత్య జీవితంలో దేవుడు చక్కటి కుమార్తెలను బ్లెస్సి, అలాగే షారోన్ బిడ్డలు ఇరువురిని దేవుడు అనుగ్రహించాడు. అలాగే బ్లెస్సిని దేవుడు దీవించి ఉన్నతమైనటువంటి దీవెనలో ఆ బిడ్డను ప్రభు నడిపించాడు. బాల్యంలో నుండి యవన ప్రాయములోనికి దేవుడు ఆ బిడ్డను ప్రవేశింపచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో ఒక మాటను ప్రభు అయిన దేవుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం ప్రియులారా 16వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. నేలను నాటబడినటువంటి చిగురు వృద్ధి అగునట్లుగా నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలివై వధువుగా కాని చెప్పి అని భక్తుడు మాట్లాడుతున్నాడు. సందర్భానుసారముగా, సందర్భమును బట్టి బిడ్డలను ఆస్వాదిస్తూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు అంటూ ఉన్నాడు, నా యొక్క చిగురు ఎలాగైతే వృద్ధి కలిగి ఆశీర్వదించబడుతూ ఉందో నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని నేను నిన్ను దీవించగా నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలిగా అయితివి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బ్లెస్సీని దేవుడు ఆభరణ భూషితురాలుగా దేవుడు ఆస్వాదించాడు. అదే రీతిగా షారోని ప్రభు తన కృపలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్యములో నుంచి యవనములోనికి ప్రవేశింపచేసిన విధమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునిలో ఎదుగుదల కలిగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఆ బిడ్డకు కలుగు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ యొక్క జీవిత విధానములో దేవుని యొక్క ఆశీర్వాదం మొట్టమొదటి దీవెన ఈ ఎదుగుదల మాత్రమే. చపలు కొట్టి బిగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఆశీర్వాదము స్త్రీ పొందుకుంటారో తదుపరి వివాహం ఆడటములో కానివ్వండి, అదే రీతిగా కుటుంబ పరిచర్యలో కానివ్వండి, కుటుంబ దీవెనలో కానివ్వండి, ఆ స్త్రీ సిద్ధపాటు కలిగి ఎదగటానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు గనక స్త్రీ జీవితంలో మొదటి ఆశీర్వాదం అనేటువంటిదే ఈ ఎదుగుదల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ప్రభు బ్లెస్సీని ఆస్వాదించాడు, వృద్ధిలోనికి నడిపించాడు. వృద్ధిలోనికి నడిపించటం మాత్రమే కాదు, బాల్యములో నుండి ఆ యవనములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకని ప్రియులైనటువంటి రాజేష్ ఖన్నా గారి కుటుంబము ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. ప్రాముఖ్యంగా వారి తాతగారు జాకబ్ గారు, అలాగే ప్రియులారా మేనమామలు ఇరువురు కూడా నూతనమైన వస్త్రాలను తీసుకురావటమే కాదు, నూతన ఆభరణాలను కూడా వారు సిద్ధపరిచాడు. చప్పలు కొట్టి బిగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. మామూలుగా ఊరకనే ప్రార్థన పెట్టుకుంటాం, వస్తా వస్త్రాలు ఆభరణాలు తీసుకొని రండి అంటే వాళ్ళు తీసుకొని వస్తారా? తీసుకొస్తారా ప్రియులారా? తీసుకొని రారు. ఎందుకంటే దేవుడు ఆ బిడ్డను ఆస్వాదించాడు గనుక, వృద్ధిలోనికి నడిపించాడు గనుక, ఎదుగుదల ప్రభు కలుగు చేశాడు గనుక ఆ యొక్క బాల్యములో నుంచి దేవుడు యవనములోనికి ఆ బిడ్డను నడిపించాడు. అందుకని ఇంగ్లీష్ లో పదముందు గ్రోత్ అని చెప్పి అని, ఎదుగుదల. ఆ ఎదుగుదల లేనటువంటి జీవితాలు ఎన్నో.
క్రైస్తవ జీవితంలో ఎదగలేనటువంటి వారిగా ఉంటారు, దేవునిలో ఎదగలేనటువంటి వారిగా ఉంటారు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేనటువంటి వారిగా అనేక మంది కనపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు బ్లెస్సింగ్ ఆస్వాదించి ఎదుగుదల కలుగు చేయబడ్డాడు. గ్రోత్, జీ అని చెప్పి అంటే అర్థము గో, వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అంటే బాల్యములో ఆటపాటల కొరకై పిల్లలు ఎంతగానో ఇష్టపడతా ఉంటారు కదా. చక్కగా ఆడుకుందాం రండి అని చెప్పి అంటే అందరూ కూడా ఇష్టపడతారు. నేను ఆటలకు వెళతా అని. ఇక మీదట ప్రియమైన దేవుని బిడ్డలారా, బాల్యములో నుంచి యవ్వనములోని కడుగు పెట్టిన తర్వాత ఆ వెళ్ళేటువంటి విధానము ఏమై ఉండాలి అని చెప్పి అంటే గో ఫర్ వెళ్ళుట అంటే దేవుని ఆలయానికి నీవు వెళ్ళగలిగేటువంటి వానిగా ఉండాలి. దేవుని ఆరాధనలోను, సండే స్కూల్ కార్యక్రమాల్లోను, పెద్దల ఆరాధనలోను ఆత్మీయకముగా తాను బలపరుచుకుంటూ ఎదగగలిగినటువంటి స్థితిని కలిగి ఉండాలి. రెండవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆర్ ఫర్ రీడింగ్. బాల్యములో నుంచి యవ్వనములోనికి రాగానే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అనేక బుక్కులు, మ్యాగజైన్లు చదవటానికి ప్రేరేపించబడతా ఉంటారు. పేపర్లో వచ్చేటువంటి సినిమా కొటేషన్లు చదవటానికి ఇష్టపడతా ఉంటారు. పేపర్లో వచ్చేటువంటి సినిమా పోస్టర్లు చూడటానికి ఇష్టపడతా ఉంటారు. ఆర్ ఫర్ రీడింగ్ అని చెప్పి నేను ప్రభు అంటూ ఉంటే నువ్వు ఏం చదవాలి అని చెప్పి అంటే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని గురించినటువంటి మాటలు నువ్వు చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ప్రభు అంటూ ఉన్నాడు, యవనస్తులు దేని చేత తమ నడకలను శుద్ధి చేసుకుంటారు. జాగ్రత్తగా చూసుకోవటం. ఆ యొక్క నడకని యవనస్తులు ఎలాగైతే సరిదిద్దుకోగలుగుతూ ఉంటారు అంటే దేవుని వాక్యమును ఎప్పుడైతే చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తారో, వాక్య ప్రకారముగా జీవించాలని ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడు వారి నడకలను పరిశుద్ధంగా వారు సరి చూసుకోగలుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడో అక్షరం ఆర్ ఫర్ రీడింగ్. చదవగలిగినటువంటి వారిగా ఉండాలి. అలాగే మనము గమనించినట్లయితే ఓ ఫర్ ఒబిడియంట్, విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఎవరి పట్ల విధేయత కలిగిన వారిగా ఉండాలి? కుటుంబంలో నేడు పిల్లలు, అమ్మా కాస్త బలహీనతగా ఉంది, పొయ్యి మీద కాస్త బియ్యం పెట్టేసి వంట తయారు చేయి, అన్నం తయారు చేయని చెప్పి అంటే ఆ తల్లి మాట లెక్క చేయనటువంటి పిల్లలు ఎంతో మంది ఉంటున్నారు. విధేయత చూపించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. నాకు తెలియదు, నేను ఆడుకోవాలి, నేను పాడుకోవాలి, నేను రాసుకోవాలి, నువ్వే వంట చేయి అనేటువంటి వాళ్ళు ఎంతమంది లేకుండా పోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డబ్ల్యూని గమనించినట్లయితే విడిసిద్యం, జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. పౌరు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నేను చిన్నవానిగా ఉన్నప్పుడు చిన్నవాని వలె ఉంటిని, ఆలోచించి తిని, ఆటలాడి తిని, ఇప్పుడు నేను పెద్దవాడినైతిని గనుక, పెద్దదానినైతిని గనుక పిల్లలాటలు మానివేసి తిని అని పౌరు భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము అభివృద్ధి కలిగిన వారిగా జీవించాలి. ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ మాట్లాడాలి, పెద్దవారిని ఎలాగ గౌరవించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞానము కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజాయితీ, హానెస్ట్. అలాగే ప్రియులారు గమనించినట్లయితే యథార్థత కలిగిన వారిగా ఉండాలి, నిజాయితీ పరులుగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ ఎదుగుదలకు కలిగినటువంటి, ఆ గ్రోత్కు కలిగినటువంటి ప్రాముఖ్యతే దేవుని బిడ్డలుగా వర్ధిల్లగలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యము స్పష్టంగా రాయబడుతూ ఉండగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి వస్త్రాలు ఆదిమ తల్లిదండ్రుల ద్వారా దేవుని యొక్క కృప చేత వర్ధలింప చేయబడుచు మొదటి వస్త్రము దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో చూడండి, ఆది కాండములో ప్రియులారా, ఆది కాండములో 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి దయచేసి. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనం. మొదటి వస్త్రం. అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడెను. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క దేహమును, శరీరమును రక్షించటానికి
వస్త్రము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అందుకని పెద్దలకు మాట చెప్తా ఉంటారు, కూడు, రెండవది గూడు, మూడవది వస్త్రం, గుడ్డ అనేటువంటి మాటను ప్రభు చెప్తా ఉంటారు చాలా మంది పెద్దలు కూడా. మానవుని జీవితంలో ప్రాముఖ్యత కలుగు చేయగలిగింది ఆహారము, అలాగే ఉండటానికి నివాసము. మూడవ ప్రాముఖ్యత శరీరం పైన వస్త్రము చాలా ప్రాముఖ్యతను కలుగు చేయగలుగుతూ ఉంది. మొట్టమొదటి వస్త్రాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే వారు దిగంబరులము అని తెలుసుకున్నారు, ఆదిమ తల్లిదండ్రులు అవ్వ ఆదాముల యొక్క జీవిత విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఎప్పుడైతే అపవాది మాటలు విని తినవద్దన్న పండు తిని వారు దిగంబరులమని గమనించారు, అప్పుడు అనుకుంటూ ఉన్నారు వారి నేత్రములు తెరవబడి మేము దిగంబరులమని గమనించిన తర్వాత వారి శరీరమును కప్పుకొనటానికి ఆకులను ఒక వస్త్రముగా తయారు చేసుకొని, ఒక కచ్చటముగా తయారు చేసుకొని వారు ధరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి మానవుడి యొక్క వస్త్రం ఏ వస్త్రం అంట? ఏ వస్త్రం అండి? మొదటి మానవుని యొక్క వస్త్రం ఎలాంటిదంట? ఆకులతో తయారు చేయబడిన వస్త్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆకులతో మొదటి వస్త్రాన్ని ఆ దినాల్లో వారు సిద్ధపరచుకుంటే 2025 సంవత్సరములో ఆకులు లాంటి ఆకుల ఆకారంలో ఉన్నటువంటి మోడలతో కూడినటువంటి వస్త్రాలను కొనుక్కుంటా ఉన్నారు. ప్రియులారా, అవి చెట్టుకున్న ఆకులో తెలియదు, లేకపోతే కుట్టించినటువంటి వస్త్రాలు తెలియదు, మోడల్ అంటూ ఉన్నారు. అదేమంటే మొట్టమొదటి వస్త్రము ఆకులతో తయారు చేయబడింది. ప్రభు వారిని చూసి వారి ఎడల జాలి కలిగి కనికరించి ప్రియమైన దేవుని బిడ్డలారా చర్మపు వస్త్రమును వారి కొరకై దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చర్మపు వస్త్రాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి, ఉల్లాసము అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, దేవుని యొక్క కృపా కనికరము అనే వస్త్రాన్ని ధరింప చేసుకునేటువంటి వారిగా ఉండాలి. మన క్రైస్తవులము, దేవుని బిడ్డలము అనేటువంటి మాట పలికే దానికంటే కూడా మన జీవితంలో ఎలాంటి క్రియలు మనం చూపిస్తే అప్పుడు దేవుడు నిజంగా అంటా ఉంటాడు, నిజంగా వీళ్ళు నీతి వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు, ఉల్లాస వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు, వీళ్ళు పరిశుద్ధ వస్త్రమును అలంకరించుకున్న వాళ్ళు అని చెప్పి అని దేవుడు మన జీవిత యొక్క సాక్ష్యమును బట్టి దేవుడు మెచ్చుకోగలిగినటువంటి వారిగా, దేవుడు నచ్చేవారిగా మనము ఉండగలమని చెప్పి అని ప్రభు పేరిట మనవి చేస్తూ, క్రైస్తవుని జీవితంలో ప్రియులారా దేవుని రాజ్యపు వారసుడుగా నీవు నేను సిద్ధపడాలి అంటే తప్పకుండా ఈ పరిశుద్ధమైనటువంటి వస్త్రములను ధరించుకోగలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అదే రీతిగా బ్లెస్సీ అలాగే షారోన్ బిడ్డలు ఇరువురిని కూడా నూతన వస్త్రాలను ధరింప చేసినట్లయితే సిద్ధపరిస్తే వేదిక మీదగా తీసుకొస్తే దైవ సేవకులను ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆశీర్వాదపు దీవెన ప్రభు బిడ్డలకు అనుగ్రహించి ఉండగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. సహోదరు రాజేష్ ఖన్నా గారు అలాగే సహోదరి సౌందర్య బిడ్డలు ఇరువురు కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే దైవ సేవకులు ప్రార్థన చేసి ముగించుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నామండి. రాజేష్ ఖన్నా గారు అలాగే సౌందర్యమైన మా దేవానికి స్తోత్రాలయ్యా. మీ కుమారుడు రాజేష్ను బట్టి, మీ కుమార్తె సౌందర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఇరువురు కుమార్తెల కొరకు ప్రభా మీకు స్తోత్రాలయ్యా. బిడ్డల పక్షంగా మీరు ఉంది తండ్రి అయ్యా. ఈ రీతిగా మీరు చేసే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరిని నా యేసుని దీవించండి, చెల్లిని దీవించండి. దైవిక క్రమంలో ప్రభా బిడ్డలు ఎదుగుతూ నాయన ఈ వాక్యం చెప్పిన రీతిగా ద్రాక్షావళితో అంతినటువంటి తీగలుగా ఈ ఫ్యామిలీ ఉండడానికి సహాయం చేయి. మహిమ మీకు చెల్లిస్తూ నీ పేరిట దీవిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. స్థానిక సంఘ పెద్దలైనటువంటి అయా సహోదరులు రాజేష్ ఖన్నా గారిని బట్టి, మా సహోదరి సౌందర్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. మా ప్రియబిడ్డల యొక్క ప్రతి కార్యములో కూడా మీరు తోడుగా ఉండి మంచి ఈవులను ఆశీర్వాదాలను ఆయన నీ బిడ్డలకు మీరు దయచేయండి అయా. నీ బిడ్డల దాంపత్య జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన
మీరు ప్రేమించి ఇచ్చినటువంటి చక్కటి గర్భఫలాల బట్టి నీకు స్తోత్రాలు. బ్లెస్సీని బట్టి నా తండ్రి, అయా షారోను బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా అయా బిడ్డలు ఇరువురిని కూడా నీ కౌగిట్టులో భద్రపరచిన ఆయన నీ దీవెనలతో నాయన మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలు అయా. బ్లెస్సీని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా తండ్రి. స్తోత్రాలయ్యా. అయా లేఖన భాగములో తెలియపరచబడిన మాటను బట్టి నాయన అయా ఎదుగో తండ్రి, నేను నిన్ను వృద్ధిలోనికి తీసుకొని రాగా నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలుగా మార్చబడి ఉన్నావు అని నీ వాక్యము ఏ రీతిగా అయితే మాట్లాడుచు ఉందో నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు. అయా బ్లెస్సింగ్ మీరు ఆస్వాదించండి. నీ కృపా నీ కాపుదల్ని బిడ్డకు తోడుగా ఉంచిన తండ్రి. స్తోత్రముల ప్రభువా. అయా ఎదుగో తండ్రి, నీ రెక్కల కౌగిట్టులు ఈ యవన స్థితిని బట్టి నా తండ్రి నీ సన్నిధానములు నీ బిడ్డగా పాటల ద్వారా చక్కటి గాత్రాన్ని బిడ్డకు మీరు కలుగు చేసిన దేవుడు నా తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిత్యము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తున్నా ప్రభువా. అయా నీ సన్నిధిలో ఎదుగులాగునైనా నీ బిడ్డకు నీ కృప దయచేయండి. షారాను కూడా మీరు తోడుగా ఉండి మంచి ఈవులను ప్రసాదించి బిడ్డలు ఇరువురు చదువులన్నింటిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయా ప్రియులైనటువంటి తోడు దైవ సేవకులు అయా బుచ్చి పాస్టర్ గారిని బట్టి నా తండ్రి పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు తోడుగా ఉండి పరిచర్యను ఆయన మీరు ఆస్వాదించండి. నీ కృపలో నాయన మంచి ఈవులు ప్రసాదించబడులాగున నీ కృప నీ కాపుదల వారికి మీరు దయచేయండి ప్రభు. నాయనకే స్తోత్రాలు తండ్రి. అయా ఈ యొక్క ఫంక్షన్ లో కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డల కొరకు నా తండ్రి నా ప్రభు, అలాగే నా తండ్రి నాయన బంధుమిత్రాదులను బట్టి అయా చుట్టాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. నాయనకే స్తోత్రాలు. మా ప్రియులు రాజేష్ కన్నా గారి యొక్క నాయన అయా తల్లిగారు ప్రభు, అయా తల్లిగారు సువార్త మమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మంచి ఆరోగ్యాన్ని బలమునిచ్చి నీ కృపలో బలపరచండి తండ్రి. స్తోత్రాలయ్యా. అన్నగారి కుటుంబానికి తోడుగా ఉండి నీ కృపను దయచేయండి. అలాగే నా ప్రభు మా సహోదరి సౌందర్య యొక్క నా తండ్రి నా ప్రభు నాయన తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యాకోబు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవిస్తూ నీ కృపలో బలపరిచి అయా ప్రియులకు మంచి ఆరోగ్యాన్ని బలమును దయచేయండి నాయన నీకే స్తోత్రాలు. మీరే తోడు నీడగా ఉండి ఈ కుటుంబం పట్ల నీ కృపాని ఈ యొక్క ఆశీర్వాదపు దీవెని కలుగు చేయమని యేసు క్రీస్తు నామములు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధనకే కాకుండా తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మిమ్మల్ని రక్షించును గాక. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయొచ్చు. స్థానిక సంఘ పెద్దలైనటువంటి సహోదరులు రాజేష్ ఖన్నా గారి కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తూ బ్లెస్సీ షారోలను దేవుడు దీవిస్తూ ఈ కుటుంబానికి దేవుని కృప ఆయన కాపుదల సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని చేయగా కలతలే లేక సాగాలి కలలన్నీ నిజము కావాలి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే
సొపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి. ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు. ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు. వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు. అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు. రుచులకే నవ రుచులు తెలుపగా పెదవిపై చిరునగవు నెలపర. జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. శాఖమాసన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడ. శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర. వీధుల్లో ఆలు బజ్జి ఆహా ఎంతో రుచి. గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి. అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి. పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి. రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువని గమలచర. జన్మమే రుచి చూడడానికి దొరికెరా దొరికెరా దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత